ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు పూర్వం పౌలు చరిత్ర అనే మొదటి భాగంలో క్రీస్తులోనికి రాకమునుపు పౌలు యొక్క జీవితంలోని కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలను మనం తెలుసుకున్నాం. ఇక ఈరోజు క్రీస్తులోనికి పౌలు యొక్క జీవితం లేదా క్రీస్తులోనికి పౌలు గారు ఎలా వచ్చారు, తను ఎలా క్రైస్తవుడుగా మారాడు అనేటువంటి విషయాన్ని లేఖనాలలో నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, పౌలు క్రీస్తులోనికి రాకమునుపు తన జీవితం ఎంతటి భయంకరంగా ఉండేదో, క్రీస్తు పట్ల క్రైస్తవ్యం పట్ల ఎంతటి వ్యతిరేకతతో ఉన్నాడో, క్రైస్తవుల పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించాడో, ఎంత క్రూరుడుగా భయంకరుడుగా ఉన్నాడు అన్న సత్యాలను మనం మొదటి భాగంలో మనం నేర్చుకున్నాం పౌలు గురించి. ఇక ఆ రోజు స్టెఫెను చావుకు సమ్మతి తెలియచేసిన వాడుగా, స్టెఫెనును చంపిన వారి వస్త్రములకు కావలి ఉన్నవాడుగా, అంతేకాక అనేక మంది క్రైస్తవులను పట్టి బంధించి చెరసాలలో వేసి మరణము వరకు వారిని హింసించినటువంటి చరిత్ర క్రీస్తు పూర్వం పౌలు చరిత్ర. అదే పౌలు గారు ఎక్కడ క్రైస్తవులు ఉన్నా, ఎక్కడ క్రైస్తవ్యం వ్యాపిస్తుంది విస్తరిస్తుంది అని తెలిసిన ఉగ్రుడై క్రోధంతో నిండుకున్నవాడై అక్కడికి వెళ్ళి విస్తరిస్తున్న క్రైస్తవ్యాన్ని అణిచివేయటానికి తను చేయని ప్రయత్నం అంటూ లేదు. ధర్మశాస్త్రమందు నిష్ఠాగరిష్ఠుడుగాను, పరిసయ్యుల సంతతికి చెందినవాడుగాను, క్రీస్తు పట్ల విరోధభావం కలిగినవాడుగా, క్రోధంతో నిండుకున్నవాడు అని 22వ అధ్యాయంలో పౌలు గారి స్వయంగా చెప్పిన తన జీవిత చరిత్రలో ఒక మాట మనం చదువుకుంటాం. అయితే యెరూషలేము నుంచి సుమారు 150 మైళ్ళ దూరంలో ఉన్న, అనగా సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న దమస్కులో యూదులలో నుంచి అనేక మంది క్రైస్తవులుగా మారుతున్నారు. అక్కడ కూడా క్రీస్తు శిష్యుల సంఖ్య విస్తరిస్తుందన్న సంగతిని తెలుసుకున్న పౌలు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులను సైతం బంధించి చెరసాలలో వేయించి వారిని హింసించుటకు, వారిని యెరూషలేముకు తీసుకుని రావటానికి యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి అధికార పత్రాలను తీసుకొని తనతో పాటు సైన్యం దమస్కుకు బయలుదేరటం అన్నది అపోస్తుల కార్యం 9వ అధ్యాయం ప్రారంభంలో మనం చదువుకుంటూ ఉంటాం. ఒకసారి ఆ మాట మనం ఈ సమయంలో చూడగలిగితే, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనంలో, సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమై ఉన్నట్టు అన్న మాట మనం చదువుకుంటాం ప్రారంభంలో. ఇంకను అన్న మాట మనం చూస్తుంటే అంటే అది కొనసాగిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది కదా. ఆ మాట ఇంకను అన్న మాట ఏదైతే ఉందో, 7వ అధ్యాయములో స్టెఫెను చావుకు సమ్మతిని తెలియచేసిన వాడుగాను, 8వ అధ్యాయానికి వచ్చేటప్పటికి యెరూషలేములో ఉన్న సంగమునకు గొప్ప హింస కలగచేసి, సౌలైతే ఇంటింట జొచ్చి స్త్రీలు పురుషులని కూడా చూడకుండా వారిని ఈడ్చుకొని వెళ్ళి చెరసాలలో వేయించి అన్న మాటలు మనం 8వ అధ్యాయంలో చదువుకుంటాం. అంటే ఈ కొనసాగింపు ఇలా కొనసాగుతుండగానే ఇంకను అన్న మాటకు దాని వెనకాల ఇదంతా కూడా మనం ఆలోచించాలి. ఇంకను ప్రభువు యొక్క శిష్యులను ఆయన బెదిరించటం, అంతేకాక వారిని హత్య చేయటమే తనకు ప్రాణాధారమై ఉన్నట్టుగా తాను భావించాడు. అంటే పౌలు, నువ్వెందుకయ్యా నువ్వు ప్రాణాలతో ఉన్నావు అనంటే, నేను ప్రాణంతో ఉన్నది ప్రభువు యొక్క శిష్యుల ప్రాణాలు తీయటానికే అంటున్నాడు. నువ్వెందుకు బ్రతుకుతున్నావు అంటే, నేను బ్రతుకుతుంది క్రీస్తు శిష్యులను చంపడానికే. అదే తన ప్రాణాధారముగా తను మాట్లాడుతున్నాడని బట్టి మనం చూస్తుంటే ఎంత కక్షతో ఉన్నాడో క్రీస్తు శిష్యుల పట్ల లేదా క్రైస్తవుల పట్ల ఈ మాటలోనే మనకు అర్థమైపోతుంది. ప్రియులారా, ఒక విషయాన్ని ఇక్కడ మనం ఆలోచించాలి. ఎందుకు క్రైస్తవ్యం పట్ల అంత కక్ష కట్టాడు పౌలు? ఎందుకు క్రైస్తవ్యం పట్ల అంత ద్వేష భావంతో పౌలు గారు ఉన్నారు అని అంటే, ఆ రోజు క్రీస్తు యొక్క చావుకు కయప ప్రధాన యాజకుడుగా ఎవరైతే ఉన్నారో ఆయనే ప్రధానమైన కారణము అనేటువంటి ఒక మాట క్రైస్తవుల మధ్య వినబడుతుంది. క్రైస్తవులు ఇలానే చెప్పుకుంటున్నారు అన్న విషయం పౌలుకు తెలిసి, మిగతా ప్రధాన యాజకులకు తెలిసి, క్రైస్తవ్యం పట్ల వారు శత్రుత్వంతోనూ ద్వేషంతో నింపబడిన వారుగా, అదే ద్వేషాన్ని విద్వేషాన్ని పౌలు గారిలో సైతం నూరుపోసి పౌలు గారిని
క్రైస్తవ్యం పైకి విడిచిపెట్టేశారు. అందుకే పౌలు గారు బయలుదేరారు. ఇక్కడ ఎలా బయలుదేరారు అన్నప్పుడు, ఏదో ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళే ముందు సైన్యాధిపతి వెనక సైన్యము, గుర్రాలు, హడావుడి ఎలా అయితే ఉంటుందో, దమస్కులో ఉన్న క్రైస్తవ్యాన్ని హింసించటానికి, అక్కడున్న క్రైస్తవులను పట్టి బంధించి యెరూషలేముకు తీసుకొని రావటానికి పౌలు గారు కూడా అలానే గుర్రంపై తన చుట్టూ కూడా అనేక మంది సైనికుల సమూహముతో దమస్కుకు బయలుదేరాడు. ఇది మనం 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇక దమస్కుకు వెళ్ళటం, దమస్కులో శిష్యులను పట్టుకోవటం, వారిని బంధించటం, వారిని యెరూషలేముకు తీసుకొని రావటం, యెరూషలేములో చెరలో వారిని వేయించటం, వారిని చావు వరకు వారిని హింసించటం, అవసరమైతే క్రీస్తునే వారి నోటి చేత దూషించే విధంగా వారిని బలవంత పెట్టటం, ఇవన్నీ తన మనసులో మెదులుతున్న ఆలోచనలు. అలాంటి ఆలోచనలతో పౌలు దమస్కుకు బయలుదేరాడు. దమస్కుకు దగ్గరగా వచ్చాడు. సుమారు ఒక వారం రోజుల ప్రయాణమా? ఎందుకనంటే 250 కిలోమీటర్ల దూరంలో ఉంది యెరూషలేము నుంచి దమస్కు. ఇక్కడ యూదయ యెరూషలేములో ఉన్నారు, పైన సమరయ, గలిలయ, అలా ఏమంటారు ఆ హెర్మోను పర్వతం, అలా మన పైకి వెళ్ళిపోతే మనకు వచ్చేదే అక్కడ సిరియా. ఆ సిరియాలోని దమస్కు. ఆ దమస్కుల్లో యూదులు, ఆ యూదులలో అనేక మంది క్రైస్తవులుగా మారుతున్నారు. ఇది సహించలేక భరించలేకపోయారు. దానికి తోడు యూదా మతంలో ఉన్నటువంటి పెద్దలు, యాజకులు, నాయకులు పౌలును కూర్చోబెట్టారు. పౌలుతో చెబుతున్నారు, ఇదిగో మనము కానీ ఇలానే చూస్తూ ఊరుకున్న ఎడల యూదులలో నుంచి అనేక మంది క్రైస్తవ్యంలోనికి వెళ్ళటం ఖాయం. మన యూదా మతం అన్నది మైనారిటీలో పడిపోతుంది, క్రైస్తవ్యం మెజారిటీ అయిపోతుంది. ఆ తర్వాత మన పరిస్థితి ఏంటి? యూదా మతము ఉనికిలో లేకుండా పోతుంది, యూదా మతం నామరూపాలు లేకుండా పోతుంది, ఇది కాలగర్భంలో కలిసిపోతుంది. కనుక మన మతాన్ని మనం కాపాడుకోవాలి అని అంటే యూదులలో నుంచి క్రైస్తవులుగా మారుతున్న వారిని మనం బెదిరించాలి, భయపెట్టాలి, అవసరమైతే వారిని పట్టి చెరలో వేయించాలి, ప్రాణాలు తీయటానికైనా మనం వెనకాడకూడదు. ఇది యూదా మత నాయకుల యొక్క మోటోగా, లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక పౌలు బయలుదేరాడు. దమస్కుకు చాలా దగ్గరగా వచ్చాడు. మధ్యాహ్నం అవుతుంది, మధ్యాహ్నపు సమయం. ఈ మధ్యాహ్న కాలములో పౌలు దమస్కుకు చేరువకు రాగానే ఒక గొప్ప వెలుగు అకస్మాత్తుగా తన చుట్టూ ప్రకాశించటం, తాను గుర్రంపై నుంచి నేల మీద పడిపోవటం, ఆ గొప్ప వెలుగుకు తాను దృష్టి కోల్పోవటం, గుడ్డివాడుగా మారిపోవటం, ఆ సమయంలోనే ఆ వెలుగులో నుంచి ఒక స్వరము తను వినటం. ఆ స్వరమే, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు అన్న స్వరం. అప్పుడు వెంటనే సౌలు, ప్రభువా నువ్వెవరు అని మాట్లాడుతున్నాడు. వాస్తవానికి ఇక్కడ పౌలు జీవితం ఎలా ఉందంటే, తను ఒక బాస్గా ఉన్నాడు. ఎవరక్కడ అనగానే తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రభువా అని అందరూ కూడా పౌలు గారికి లోబడేటువంటి పరిస్థితి అక్కడ. కానీ ఇక్కడ బాస్గా ఉన్నటువంటి సౌలు ఈ మాటతో, ప్రభు నోట వచ్చిన ఈ మాటతో ప్రభువుకే బానిసగా మారటం అన్నది ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభువా మీరెవరు, నీవెవరు అని అడిగిన వెంటనే సౌలా నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అన్నాడు. మీరు ఈ 9వ అధ్యాయంలో 3 నుంచి వచనాలను, అలానే 22వ అధ్యాయం అపోస్తుల కార్యములో 3వ వచనం నుంచి, అలానే మీరు అపోస్తుల కార్యంలో 26వ అధ్యాయంలో కూడా మీరు ఈ సందర్భాలన్నీ కూడా ఉంటుంటాయి. మీరు అవన్నీ కూడా మీరు చదువుకోండి. అపోస్తుల కార్యం 26వ అధ్యాయంలో అక్కడ పౌలు గారు తను ఇక్కడ జరుగుతున్నటువంటి దమస్కు మార్గములో జరిగినటువంటి ఈ సంఘటనను అక్కడ అగ్రిప్పరాజు ముందు నిలబడి మాట్లాడుతూ ఉంటాడు. అలానే ఇదే దమస్కు మార్గంలో జరిగిన ఇదే సంఘటనను పౌలు గారు 3వ ప్రయాణం ముగించుకొని యెరూషలేముకు వచ్చిన తర్వాత యెరూషలేములో బంధించబడి సహస్రాధిపతి యొక్క కస్టడీలో ఉన్న సమయంలో అక్కడ తను చంపడానికి వచ్చినటువంటి అనేక మంది యూదుల సమక్షంలో సహస్రాధిపతి యొక్క అనుమతితో హెబ్రీ భాషలో
యూదులతో మాట్లాడుతున్నటువంటి సమయంలో అక్కడ కూడా 22వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదువుకుంటూ అలా మనం కిందికి వెళ్ళిపోతే అక్కడ కూడా పౌలు గారు ఈ దమస్కు సంఘటనను గూర్చి ఆయన ఎలా క్రైస్తవుడు అయ్యాడన్న విషయాన్ని అక్కడ మాట్లాడటం యూదులతో మనం చూస్తుంటాం. అంటే 9వ అధ్యాయంలో అటు అపోస్తుల కార్యములు 22వ అధ్యాయంలోను, అలానే అపోస్తుల కార్యములు 26వ అధ్యాయంలో కూడా ఈ సంఘటనలు వ్రాయబడ్డాయి. లేదా ఇదే సంఘటన అక్కడ చెప్పటం అన్నది పౌలు గారి మాటల్లో మనం వింటుంటాం. నీ హింసించుచున్న నజరేయుడిని యేసును అన్నాడు. అప్పుడు ప్రభువా నేను ఏం చేయాలి అన్నప్పుడు, నీవు ఏమి చెయ్యాలో నేనంతా కూడా నువ్వు దమస్కుకు వెళ్ళిన తర్వాత నేను నీకు తెలియచేస్తాను అని ప్రభు చెప్పటం. నువ్వు ఇప్పుడు లేచి నువ్వు దమస్కుకు వెళ్ళుము అనగానే తన చుట్టూ ఉన్నవారు తను లేపి వారి సహాయముతో పౌలు దమస్కులోనికి అడుగుపెట్టాడు. ఈలోపు దమస్కులో ఒక ఆయన ఉన్నాడు, ప్రభు శిష్యుడు, ఆయన పేరు అననీయ. ఈ అననీయ గురించి వ్రాయబడిన ఒక మంచి మాట ఏంటంటే 22వ అధ్యాయం చూడగలిగితే అపోస్తుల కార్యములు 22వ అధ్యాయంలో 12వ వచనంలో, అంతట ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడునైన అననీయ అని రాయబడి ఉంది. ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ ఉన్నటువంటి దమస్కులో ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు అననీయ. అననీయకు అక్కడ ప్రభు దర్శనంలో అననీయతో చెప్తున్నాడు, అననీయ తిన్నని దనబడిన వీధిలోనికి నువ్వు వెళ్ళు, అక్కడ యూదా అని ఒక మనుషుడు ఉంటాడు, ఆ మనుషుని ఇంట సౌలు అనే వ్యక్తి అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, నువ్వు వెళ్ళాలి అతని యుద్ధకు అనగానే అప్పుడు వెంటనే అననీయ అంటాడు, ఏంటి ప్రభువా సౌలు అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళమంటావా? అతను యెరూషలేములో ఉన్న సంఘమునకు గొప్ప హింస కలగచేసిన వాడుగా, మీకును శిష్యులకును విరోధిగా పనిచేసిన వాడుగా ఉన్నాడు, హింసించిన వాడుగా ఉన్నాడు అనేక మంది క్రైస్తవులను. వెళ్ళమంటావా? ఇక్కడ కూడా దమస్కులో ఉన్న వారిని కూడా పట్టి బంధించి తీసుకుని వెళ్ళటానికి బయలుదేరాడని మేము విన్నాం అనగానే అవును, అందుకు ప్రభు నువ్వు వెళ్ళుము అని 9వ అధ్యాయంలో మాట్లాడుతుంటాడు. ఒకసారి 9వ అధ్యాయానికి మరలా మనం రాగలిగితే అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయంలో 15వ వచనంలో, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను అతనికి చూపెదను అనగానే మాట్లాడకుండా అననీయ బయలుదేరి సౌలు యొద్దకు వెళ్ళాడు. సౌలు ఉన్న ఇంటిలోనికి ప్రవేశించి సౌలుపై చేతులుంచి, సౌలా నా సహోదరుడా, నీవు దృష్టి పొందునట్లును నీవు లేచి బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మ చేతను నింపబడినట్లును ప్రభు నన్ను నీ యొద్దకు పంపియున్నాడు అని అనగానే వెంటనే ఆ పౌలు గారి కంటి పొరలు రాలిపోవటం, తన వెంటనే దృష్టిని పొందుకోవటం, చూపు పొందుకోవటం, లేచి బాప్తిస్మము పొంది వెంటనే ఆహారం పుచ్చుకొని బలపడేను అన్నమాట. 9వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూడగలిగితే, పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. పౌలు గారు అననీయ ద్వారా బాప్తిస్మము పొందుకొని ఆహారము పుచ్చుకొని అప్పటి వరకు 3 దినములుగా ఆహారము అన్నపానములు పుచ్చుకొనక ఉన్న పౌలు బాప్తిస్మము పొంది అన్నపానములు పుచ్చుకొని ఆహారము పుచ్చుకొని బలము పొంది అక్కడ దమస్కులో ఉన్నటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో శిష్యులతో పాటు కొన్ని దినములు అన్న మాట అక్కడ మనం చదువుకుంటాం. ఇక్కడ నుంచి కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. పౌలు మారిన తర్వాత, క్రైస్తవుడైన తర్వాత అతను ఎక్కడికి వెళుతున్నాడు, ఏం చేశాడు, ఏది ముందు ఏది వెనక అనేటువంటి ఈ విషయాలను కొంచెం మీరు అవగాహన చేసుకోవటం చాలా అవసరం. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ అనేది చాలా మందిలో కూడా ఈ విషయంలో ఉంది. అందుకోసం ఇక్కడ పౌలు గారు కొన్ని దినములు దమస్కులోనే ఉన్నట్టుగా శిష్యులతో పాటు ఇక్కడ మనం చదువుకున్నాం. అవును, దమస్కులో ఉన్న పౌలు ఏం చేశాడు? దమస్కులో ఉన్న పౌలు గారు వెంటనే సమాజ మందిరములలోనూ యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ కూడా విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడు ఇతడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకునిరి. ఏంటి ఇందుకొరకు బంధించుటకు వచ్చిన వాడు
ఎవరి నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్న వారిని బంధించుటకు వచ్చాడో ఇతడు అదే నామాన్ని గూర్చి ప్రకటించటం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయినట్టుగా ఈ మాటల్లో మనం చూస్తుంటాం. అయితే ఇది కొన్ని రోజులు మాత్రమే. కొద్ది రోజుల అనంతరం పౌలు గారు దమస్కు నుంచి ఎక్కడికి వెళ్ళాడు అన్న విషయాన్ని మనం చూడాలి. ఎందుకంటే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఇక్కడ వెంటనే పౌలు గారు యెరూషలేముకు వెళ్ళాడు అనేటువంటి ఒక ఆలోచన చాలామందిలో ఉంది. దానికి కారణం కూడా బైబిల్లో మరొక సందర్భం. అదేంటంటే అదే అపోస్తుల కార్యములు మనం 22వ అధ్యాయంలో పౌలు గారి మాటే మనం చూడగలిగితే 16వ వచనంలో, గనుక నీవు తడువు చేయుట ఎందుకు, ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకొనమని చెప్పాను. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి అన్నాడు. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చాను అంటే ఇక్కడ బాప్తిస్మము పొందిన వెంటనే యెరూషలేమునకు తిరిగి వచ్చి అని 22వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాట 17వ వచనంలో ఉన్న మాటను బట్టి పౌలు గారు అయితే దమస్కు నుంచి వెంటనే యెరూషలేముకి వెళ్ళిపోయాడా, లేదే కొన్ని దినాలు ఉన్నాడు అన్నట్టుగా ఇక్కడ రాయబడింది కదా. మరి ఆ విషయం 22వ అధ్యాయంలో లేదు చూసారా. కొన్ని దినములు దమస్కులో ఉన్నట్టుగా 9వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా ఇప్పుడు 20-21 వచనాలలో. కానీ ఇక్కడ 22వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి 17వ వచనంలో వెంటనే నేను యెరూషలేమునకు తిరిగి వచ్చాను అన్నాడు. కాదు, కొన్ని దినాలు దమస్కులో ఉన్నాడు. అలా అని దమస్కులో కొన్ని దినాలు ఉన్న తర్వాత ఆ తర్వాత నేను యెరూషలేముకి వచ్చాడా? కాదు. మరి ఎక్కడికి వెళ్ళాడు పౌలు గారు? ఈ విషయాన్ని పౌలు గారి మరలా స్వయంగా గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 17వ వచనంలో, నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు అనగా యెరూషలేమునకైనను వెళ్ళనే లేదు అన్నాడు. నాకంటే ముందుగా అంటే పైన ఎక్కడి నుంచి ఏ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు? పైన నేను పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు అని 13 నుంచి మాట్లాడుతుంటాడు. నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచుంటిని, నా పితరుల పారంపర్య ఆచారమందు విశేషమైన ఆసక్తి గలవాడనై ఉంటిని, అయితే ప్రభువు నన్ను కనికరించాడు, ప్రభు కనికరము చొప్పున నేను క్రైస్తవుడిగా మారిపోయాను. ఇది ఈ సందర్భం అన్నమాట. కనుక ఇది మనకు తెలియాలి. అయితే ప్రభు నిన్ను కనికరించిన తర్వాత నువ్వేం చేశావు అంటే నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత ఏంటయ్యా నెక్స్ట్ నువ్వు ఏం జరిగింది పౌలు అన్నప్పుడు ఆ విషయాలే ఇక్కడ ఒక్కొక్కటిగా మాట్లాడుతున్నాడు. అందులో ఒక విషయం ఏంటంటే, నేను దమస్కులో క్రైస్తవుడిగా మారిన తర్వాత నేను యెరూషలేమునకైనను లేదా అపోస్తుల యొద్దకైనను, నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకైనను నేను వెళ్ళను లేదు అన్నాడు. మరి ఎక్కడికి వెళ్ళావు దమస్కులో కొన్ని దినాల తర్వాత అంటే చెప్తున్నాడు ఇక్కడ 17వ వచనంలో, నేను వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళి తిని అన్నాడు. అది అంటే అక్కడ వెంటనే యెరూషలేముకు అన్నాడు 22వ అధ్యాయంలో కాదు, వెంటనే ఆయన అరేబియా దేశములోనికి వెళ్ళాడు. అరేబియా దేశానికి వెళ్ళినటువంటి పౌలు ఎంతకాలం అక్కడ ఉన్నాడు అంటే సుమారు 3 సంవత్సరాల పాటు. అందుకే అక్కడ అరేబియా దేశములోకి వెళ్ళినటువంటి పౌలు గారు వెళ్ళి పిమ్మట నేను దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అన్నాడు. అంటే ముందు దమస్కులో బాప్తిస్మం తీసుకున్నాడు, క్రైస్తవుడయ్యాడు, అక్కడ కొన్ని దినాలు ఉండి వాక్యం చెప్పాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా ఆశ్చర్యపోయారు. అక్కడ నుంచి పౌలు గారు ఆ యెరూషలేమునకు వెళ్ళలేదు, అపోస్తులు కలవనూ లేదు, కానీ అక్కడి నుంచి అరేబియా దేశానికి వెళ్ళాడట. అరేబియా దేశానికి వెళ్ళిన పౌలు అక్కడి నుంచి మరలా ఎక్కడికి వచ్చాడు అని అంటే మరలా దమస్కుకు వచ్చాడు. దమస్కుకు వచ్చినటువంటి పౌలు 3 సంవత్సరాలైన తర్వాత అంటే ఇదంతా కూడా దమస్కు నుంచి అరేబియాకి వెళ్ళటం, అరేబియా నుంచి తిరిగి దమస్కుకు రావటం, ఇదంతా పట్టిన కాలం ఎంత అంటే 3 years. 3 సంవత్సరాల తరువాత అప్పుడు ఏం జరిగిందో అన్న విషయం చెప్తున్నాడు. ఏమంటే 18వ వచనంలో, అటుపైని 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసుకొనవలనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని అన్నాడు. అంటే తను క్రైస్తవుడైన 3 సంవత్సరాల అనంతరము పేతురు గారిని పరిచయం చేసుకోవటానికి తప్ప పేతురు గారి దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి కూడా కాదు. మరలా
పేతురు గారిని పరిచయం చేసుకోవడానికి వస్తున్నాడు, అపోస్తలులకు పరిచయం చేసుకోవడానికి వస్తున్నాడు అపోస్తలులను. అంతే తప్ప అపోస్తలుల దగ్గర కూర్చొని పౌలు గారు నేర్చుకోవటానికి కాదు. అపోస్తలుల దగ్గర పౌలు గారు ఏమీ నేర్చుకోలేదు. ఆయనకు ప్రభువే నేర్పించాడు. అనేకమైన ప్రత్యక్షతలు నాకు కలిగినవి అంటాడు కొరింథీయులకు రాస్తూ. అంటే ఈ 3 ఇయర్స్లో బాప్తిస్మం పొందుకున్న తర్వాత అరేబియాకి వెళ్ళి 3 ఇయర్స్ ఏదైతే ఉందో ఈ 3 ఇయర్స్లో మానసికంగా చాలా సిద్ధపడ్డాడు పౌలు గారు సేవ కొరకు. యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్న అనంతరము 40 దినాలు అరణ్యమునకు కొనుపోబడి పరిశుద్ధాత్మ చేత అక్కడ 40 దినాలు ఎలా అయితే ఆయన సిద్ధపడి అపవాదిని జయించి ఎలా అయితే అనంతరం ఆయన సేవలోనికి వచ్చాడో, పౌలు గారు బాప్తిస్మము పొంది దమస్కులో అక్కడ నుంచి అరేబియాకు వెళ్ళి అరేబియా నుంచి మరలా దమస్కుకు వచ్చి దమస్కుకు వచ్చిన తర్వాత ఇదంతా 3 ఇయర్స్ కాలం పడితే ఇప్పుడు పౌలు గారు నేను యెరూషలేమునకు వెళ్ళాలి, పేతురు గారిని పరిచయం చేసుకోవాలి, అంటే అపోస్తలులను పరిచయం చేసుకోవాలి. వాళ్ళ దగ్గర పౌలు గారు నేర్చుకోలేదని చెప్పడానికి మనం అదే గలతీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే, లేదా 11-12 వచనాలలో, సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకు ఎవడనో దానిని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించెను అన్నాడు. ఎవడనో నాకు బోధింపను లేదు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే పౌలు గారు దమస్కు నుంచి అరేబియాకి వెళ్ళాడు అంటున్నాను. అరేబియా నుంచి ఇప్పుడు పౌలు గారు మరలా ఎక్కడికి వచ్చారట? దమస్కుకు వచ్చారు. అయితే పౌలు గారు ఇక్కడ దమస్కుకు వచ్చిన తరువాత జరిగినటువంటి మరొక సంఘటన ఏంటంటే, దమస్కులో ఉండి పౌలు గారు సమాజ మందిరములలో వాక్యాన్ని బోధిస్తూ అనేక మందిని వాదించి వారిని అనేక మందిని ఒప్పిస్తూ యేసే దేవుని కుమారుడని ప్రకటిస్తున్న వేళ అక్కడ ఉన్నటువంటి యూదులలో కొంతమంది పౌలు గారి మీద కక్ష పెంచుకొని పగ పెంచుకొని పౌలు గారిని చంపటానికి ప్లాన్ చేశారు. పౌలు గారిని చంపటానికి జరుగుతున్న మొట్టమొదటి కుట్రగా మనం చెప్పుకోవచ్చు పౌలు గారి జీవితంలో. ఏమండి, పౌలు గారి జీవితంలో మొట్టమొదటిగా జరుగుతున్న హత్యాయత్నం పౌలు గారి పైన మొట్టమొదటి కుట్ర ఎక్కడ బాప్తిస్మం పొంది ఎక్కడ క్రైస్తవుడిగా మారాడో అక్కడే. అప్పటి వరకు ఏ మతంలో ఉన్నవారో ఆ మతంలో ఉన్నవారే. ఆఖరికి అది ఎవరి కాలంలో జరిగిందో అన్న విషయాన్ని కూడా పౌలు గారు కొరింథీయులకు రాస్తూ చెప్తాడు. కొరింథీయులకు రాసినటువంటి ఆ 2వ పత్రిక మీరు చూడగలిగితే 11వ అధ్యాయం 31వ వచనంలో, నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. దమస్కులో ఏమిటి దమస్కు అంటారని, ఇంతకు దమస్కు ఎక్కడుందో మీకు ఆయన ఐడియా ఉందా? దమస్కు అనేది పాత నిబంధనలో మనకు అబ్రహాము గారి కాలం నుంచే మనకు కనబడుతుంది అని మీకు బైబిల్లోని భూప్రదేశాల గురించి మాట్లాడినప్పుడు క్రొత్త నిబంధనలోని ఆ ఎపిసోడ్లో నేను మీతో చెప్పాను. ఒకసారి మీరు కావాలంటే మళ్ళీ దాని గురించి మీరు ఆ ఎపిసోడ్ మీరు చూడొచ్చు. మేబీ 6వ భాగం అని నేను అనుకుంటున్నాను. అందులో మీరు చూస్తే మీకు కనబడుతుంది. అయితే దమస్కు అనేది ఇప్పుడు కూడా మనకు ప్రపంచ పటంలో కనిపించేదే. డమస్కాస్ అంటున్నాం. సిరియా దేశపు రాజధానిగా మనం చూస్తున్నాం దమస్కు అని. ఇంకా దీని గురించి ఇంకొక మాట చెప్పాలి అని అంటే, పాత నిబంధనలో ఎలీషా గారి కాలంలో కుష్ఠరోగి అయినటువంటి నయమాను వచ్చాడు చూసారా? ఇంతకీ ఎవరైనా నయమాను సిరియా దేశపు సైన్యాధిపతి అని మనం చదువుకుంటాం కదా. అంటే అదే ప్రాంతానికి, అదే దమస్కుకు చెందినవాడు ఆయన. అనగా ఈ దమస్కు పట్టణం లేదా ఈ సిరియా ఈరోజు మీరు చూడగలిగితేనండి, ప్రపంచంలో సిరియా అనేది ఐసిస్ ఉగ్రవాదానికి కేంద్ర స్థానముగా ఈరోజు మారిపోవటం చాలా విచారకరం అండి. ఆత్మను రక్షించటానికి పౌలు గారు ఎక్కడైతే బాప్తిస్మము పొంది సేవను ప్రారంభించాడో అక్కడే ప్రపంచాన్ని నాశనము చేసే భయంకరమైన ఐసిస్ స్థావరం ప్రారంభమైందనంటే ఎంతటి దారుణమైనటువంటి విషయం ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ దమస్కు ఆ రోజుల్లో ఒక్కొక్క పట్టణానికి ఒక్కొక్క రాజు లేదా అధిపతి పాలిస్తూ ఉండటం అనేది ఆ కాలంలో మనం చూస్తుంటాం. అయితే ఇక్కడ దమస్కును ఏలుతున్న రాజు ఎవరు అనంటే 32వ వచనంలో, దమస్కులో
అరెత అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టుకొనగోరి కావలి ఉంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేసెను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతిని అంటాడు. అంటే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ అరెత అనేటువంటి రాజు కాలములో పౌలు గారిని చంపటానికి జరిగినటువంటి ఒక కుట్రగా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే పౌలు ఇప్పుడు అరేబియా నుంచి దమస్కుకు వచ్చి దమస్కులో తను చంపాలనుకున్నటువంటి సమయంలో అక్కడి నుంచి పౌలు గారు తప్పించబడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఎవరు తప్పించారు? ఇంకా మీకు క్లారిటీ కావాలి అంటే 9వ అధ్యాయం మీరు చూడగలిగితే, అదే అపోస్తుల కార్యంలో ఒకసారి 9వ అధ్యాయంలో 23లో అనేక దినములు గతించిన పిమ్మట అన్నాడు. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచించగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. వారు అతన్ని చంపవలనని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని ఉండిరి కనుక అతని శిష్యులు రాత్రివేళ అతన్ని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని క్రిందికి దింపిరి. ఇంతకు ఇది ఎప్పుడు జరిగింది అన్నదానికి సమాధానంగా పౌలు కొరింథీయులకు రాస్తూ చెప్పాడు. ఇది ఎప్పుడు జరిగిందనంటే అరెత అనేటువంటి రాజు దమస్కును ఏలుతున్న సమయంలో జరిగిన సంఘటన. రైట్. ఇప్పుడు పౌలు గారు దమస్కులో తప్పించబడి అక్కడ నుంచి యెరూషలేముకు బయలుదేరుతున్నాడు. అంటే మనం 22వ అధ్యాయంలో మనం చదువుకున్నామే, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయంలో వెంటనే అన్న మాటకు మధ్యలో సుమారు 3 సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. అంటే దమస్కు, అక్కడి నుంచి అరేబియా, మరలా అక్కడి నుంచి దమస్కు. ఇప్పుడు దమస్కు నుంచి ఫస్ట్ టైం మొట్టమొదటగా అపోస్తలులను, అందులో పేతురు గారిని పరిచయం చేసుకొన్న వలనని ఇక్కడ ఉన్నటువంటి పౌలు గారు దమస్కు నుంచి యెరూషలేమునకు బయలుదేరి వచ్చేసాడు. అయితే యెరూషలేమునకు రాగానే యెరూషలేములో అడుగు పెడుతున్నప్పుడే పౌలు గారి మధ్యలో ఎన్నో ఆలోచనలు మెదులుతుంటాయి. కారణం ఏంటంటే, అసలు నేను దమస్కుకి ఎందుకు వెళ్ళాను, ఎందుకు పంపించారు నన్ను దమస్కుకు? దమస్కులో ఉన్న క్రైస్తవులను పట్టి వారిని బంధించి హింసించడానికి నన్ను తీసుకెళ్ళామని పంపితే నేనేంటి ఇప్పుడు ఇలా వస్తున్నాను? ఇప్పుడు నన్ను చూసినటువంటి, నన్ను పంపినటువంటి ప్రధాన యాజకులు నా గురించి ఏమనుకోవాలి? నన్ను పంపినటువంటి నాతో పాటు ఉన్నటువంటి సమాన వయస్కులైన వారికి నేను ఏం సమాధానం చెప్పుకుంటాను? వాళ్ళు నన్ను ఎలా ఆలోచిస్తారు? అక్కడ ఉన్నటువంటి మిగతా యూదులందరికీ వాళ్ళకి నేను వారికి కనపడతాను, నా గురించి వాళ్ళు ఏమని ఆలోచిస్తారు? అంతకు మించి గమలీయేలు ఉన్నారు. ఆయన ఏమనుకుంటాడో నా కోసం, మా గురువు గారు. గమలీయేలు ఏంటి, అక్కడ ఉన్న ప్రధాన యాజకులు కానీ, తన తోటి సమానమైన సమాన వయసులో ఉన్నవారు కానివ్వండి, ఆ తర్వాత మిగతా యూదులు కానీ, వీళ్ళంతా నా కోసం ఏమనుకుంటారు? ఇంతకు నేను పేతురు గారి దగ్గరికి వెళ్తానని అపోస్తలుల దగ్గరికి వాళ్ళని చేర్చుకుంటారా? ఇంతకు నేను మారానంటే వాళ్ళు నమ్ముతారా? క్రైస్తవులు నన్ను నమ్ముతారా? భయంకరంగా నేను హింసించిన వాడిని కదా, బంధించిన వాడిని కదా, ఈడ్చుకొని తీసుకుని వెళ్ళి పెట్టిన వాడిని కదా, అంతకు మించి స్టెఫెను చావుకు నేను సమ్మతి తెలిపిన వాడిని కదా, అనేక మందిని హింసించిన వాడిని కదా. ఇప్పుడు వీళ్ళు నన్ను అంగీకరిస్తారా? ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళిద్దరి మధ్య నలిగిపోతూ ఎన్నో ఆలోచనలతో పౌలు గారు ఇప్పుడు యెరూషలేములో అడుగు పెడుతున్నాడు. మొట్టమొదట పౌలు గారు మారిన తర్వాత క్రీస్తు శకం పౌలు ఇది. అంటే క్రీస్తును కలిగిన పౌలు, క్రీస్తును అంగీకరించిన పౌలుగా మొట్టమొదట క్రైస్తవుడైన పౌలుగా మొట్టమొదట యెరూషలేములో అడుగు పెడుతున్నాడు. అయితే అపోస్తుల దగ్గరకు వెళితే అప్పటికి అపోస్తులలో ఎవరూ అక్కడ లేకపోవటం, వాళ్ళంతా కూడా సువార్త పని మీద ఆయా ప్రాంతాలకు వెళ్ళటం. అప్పటికి కేవలం పేతురు గారు, అలానే పెద్దగా ఉన్న యాకోబు గారు, యేసుక్రీస్తుల వారి సహోదరుడు, వీళ్ళిద్దరే అక్కడ ఉండటం. అదే సమయంలో వీళ్ళతో పాటు బర్నబా గారు కూడా అక్కడ ఉండటం. కానీ ఎవరు కూడా పౌలు గారు మారారు అని అంటే ఎవరు కూడా నమ్మలేని పరిస్థితి, భయపడుతున్నారు, ఎవరు ఆయన స్వీకరించడానికి ఇష్టపడట్లేదు. అయితే ఇవన్నీ కూడా దగ్గరగా చాలా నిశితంగా పరిశీలిస్తూ గమనిస్తున్న ఒక మంచి ఆదరణ పుత్రుడుగా ఉన్నటువంటి బర్నబా గారు పౌలు గారి దగ్గరికి వచ్చారు. పౌలు గారిని దగ్గర తీసుకున్నారు, అన్ని విషయాలు తెలుసుకున్నారు. పౌలు గారిని బర్నబా గారే పేతురు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి పౌలు గారి విషయంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దమస్కు మార్గంలో అన్ని విషయాలన్నీ చక్కగా చెప్పి
అక్కడ పేతురు గారికి పరిచయం చేయటం, 15 రోజుల పాటు ఆ బర్నబా గారు, పౌలు గారు అక్కడ యెరూషలేములో ఉండటం, గ్రీకు భాష మాట్లాడేటువంటి వారితో యేసే దేవుని కుమారుడని వాదించి అక్కడ సమాజ మందిరంలో తర్కించి ఒప్పిస్తూ ఉండటం, ఈ విషయం తెలిసినటువంటి యూదులలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరలా పౌలు గారిని చంపాలన్న ఆలోచన వాళ్ళు చేస్తూ ఉండటం, ఈ విషయం బర్నబా గారికి, పేతురు గారికి, మిగతా అపోస్తలులకు, వాళ్ళకి పెద్దలకు తెలియటం, వాళ్ళంతా వచ్చి పౌలు గారు మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు, మీరు అర్జెంటుగా ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి పౌలు గారిని అక్కడి నుంచి కైసరియకు తోడుకొని వచ్చి కైసరియ నుంచి పౌలు గారిని తార్సుకు పంపినట్టుగా మనం ఇక్కడ చదువుకుంటాం. అది అపోస్తల కార్యంలో 9వ అధ్యాయం మనం 30 వచనాన్ని చూస్తుంటే, సహోదరులు దీన్ని తెలుసుకొని అతనిని కైసరియకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. ఇంతకు తార్సుకు ఎందుకు పంపించారు అని అంటే, తార్సు అనేది పౌలు గారి స్వస్థలం. తార్సు అనేది పౌలు గారి సొంత పట్టణం. అది నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడును అంటాడు 22వ అధ్యాయం 3వ వచనంలో పౌలు గారు. కనుక పౌలు గారు తన జన్మస్థలానికి వచ్చేసారు, తన సొంత ఊరికి వచ్చేసాడు తార్సుకు. అలాంటి తార్సుకు వచ్చినటువంటి పౌలు గారు ఖాళీగా ఏమి లేరండి. తార్సులో కూడా పౌలు గారు అక్కడ ఉన్నటువంటి యూదులకు, అక్కడ ఉన్న అన్యజనులకు వాక్యం చెప్తూనే ఉన్నాడు. అక్కడ కూడా సంఘాలు స్థాపిస్తూనే ఉన్నాడు. అనేక మంది క్రైస్తవులుగా మారుస్తూనే ఉన్నాడు. అనేక మందిని క్రీస్తు వైపుకు తిప్పుతున్నాడు తార్సులో కూడా పౌలు గారు. ప్లస్ రెండవది ఏంటంటే, ఆయనకు వచ్చినటువంటి చేతి వృత్తి డేరాలు కుట్టుకోవటం. ఒకవైపు డేరాలు కుట్టుకునేటువంటి పని చేస్తూనే మరోవైపు సువార్త చేస్తూ అనేకులు క్రీస్తు యుద్ధకు నడిపిస్తున్నటువంటి ఒక గొప్ప యోధుడుగా, సువార్థికుడుగా పౌలు గారు మనకు తార్సులో కనబడతారు. ఇది పౌలు తార్సుకు వచ్చిన తర్వాత, పౌలు తార్సుకు వచ్చేంత వరకు జరిగినటువంటి సంఘటన. ఆపుతావరా? ఆపేసి. అపోస్తుల కార్యంలో 11వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చూడగలిగితే, అక్కడ స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు అని మాట్లాడుతూ, యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఆ ఫెనీకే, కుప్ర, అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. అయితే కుప్రియులు కొందరును, కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చారు. ఈ మాట మీరు కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఆ స్టెఫెను విషయములో కలిగిన శ్రమను బట్టి అన్నాడు కదా. అంటే అక్కడ 7వ అధ్యాయములో స్టెఫెను గారు చంపబడిన తర్వాత 8వ అధ్యాయములో యెరూషలేము సంఘమునకు 8వ అధ్యాయంలో గొప్ప హింస కలిగినప్పుడు వారంతా చెదిరిపోయారు అని అక్కడ మనం చదువుకుంటామే. అలా చెదిరిపోయినటువంటి యూదులు, అలా చెదిరిపోయిన వారు అని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. అంటే దాని కంటిన్యూషన్ అనమాట ఇది. అక్కడ చెదిరిపోయారు కదా, అలా చెదిరిపోయిన వారు అన్నది ఇక్కడ మనం 11వ అధ్యాయం 19 నుంచి ఆ కంటిన్యూషన్, అంటే అక్కడ ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అలా చెదిరిపోయినటువంటి వారు, స్టెఫెను విషయంలో కలిసి శ్రమను బట్టి చెదిరిపోయిన వారిలో యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధించలేదు. అయితే ఇక్కడ కుప్రియులు కొందరును, కురేనీయులు కొందరును వారిలో ఉన్నారు. కుప్రియులు అనగానే ఆ కుప్ర ద్వీపములో ఉన్నవారు అండి. ఆ బర్నబా గారు కూడా ఆ కుప్ర ఆ ద్వీపానికి చెందినవాడే. మీరు కావాలంటే బర్నబా గురించి, ఆ కుప్ర ద్వీపం గురించి మీకు పూర్తిగా తెలియాలి అని అంటే కింద మీకు లింక్ ఇవ్వబడుతుంది. మీరు అందులో మీరు చూడొచ్చు. హెచ్చరిక పుత్రుడు లేదా ఆదరణ పుత్రుడు అన్న టైటిల్తో మీకు అందులో యూట్యూబ్లో మీకు వీడియో ఉంటుంది. అయితే ఈ కుప్ర అనేటువంటి ఆ ద్వీపంలో ఉన్న వారంతా కుప్రీయులు. అలానే కురేనీయులు అనగానే వీళ్ళెక్కడ వాళ్ళు అన్నప్పుడు ఆఫ్రికాకు ఇటు ఆ పైభాగంలో, ఆఫ్రికాకు పైభాగంలో అంటే ఉత్తర భాగంలోను, మధ్యధర సముద్రానికి దక్షిణ భాగంలోను, మీరు వీలైతే మీకు ఆ మ్యాప్లో చూపబడుతుంది. కురేని అన్న ప్రాంతం మనకు కనబడుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా కురేనీయులు అన్నారు. అయితే వీళ్ళు అంత్యోకయకు వచ్చారు. అంత్యోకయకు వచ్చిన తర్వాత గ్రీసు దేశపు వారితో మాటలాడుచు, అంటే వీళ్ళు కూడా విశ్వాసులు, చెదరగొట్టబడిన వారు వీరు ఉన్నారు, కురేనీయులు, కుప్రీయులు. వీరు అంత్యోకయ పట్టణానికి వచ్చారు. అంత్యోకయ పట్టణానికి కూడా ఇది కూడా చాలా చారిత్రాత్మకమైన పట్టణం రోమా సామ్రాజ్యంలో. ఇది ఆ రోజు రోమా సామ్రాజ్య కాలంలో ఉన్నటువంటి పట్టణాలలో 3వ అతిపెద్ద పట్టణమే అంత్యోకయ పట్టణం. ఈ పట్టణం కూడా ఎక్కడుంది అని అంటే సిరియాలోనే మనకు కనబడుతుంది, సిరియాలోని అంత్యోకయ అని. అయితే ఇక్కడ ఈ అంత్యోకయలో ఉన్నటువంటి గ్రీసు దేశ ఆ భాష మాట్లాడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితో వీళ్ళు మాట్లాడే కురేనీయులు, కుప్రీయులు వారిని క్రీస్తు యుద్ధకు నడిపించారు. చూసారండి, విశ్వాసులే వాక్యాన్ని చెప్పి అనేక మందిని క్రీస్తు చెంతకు నడిపించారు. విశ్వాసులు చేసిన పని. ఈరోజు మనం అనుకుంటాం విశ్వాసులు అంటే వినేవాళ్ళు అంతే అనుకుంటున్నారు. చాలా తప్పండి. విన్నవారుగా మీరు మరొకరికి చెప్పి సంఘానికి నడిపించవలసిన, సంఘాన్ని స్థాపించవలసిన బాధ్యత మీపై ఉంది అన్న సంగతి మీరు మర్చిపోకూడదు. ఏమండి, ప్రసంగికుడు బోధకుడు అనగానే బోధిస్తాడు, విశ్వాసులు అంటారు వింటారు, ఇది కాదు.
విశ్వాసులకు వినాలి, విన్నది మరొకరికి చెప్పాలి, సంఘానికి నడిపించాలి, లేదా అక్కడే సంఘాన్ని ప్రారంభించి అనేక మందిని క్రీస్తులో స్థిరపరిచి బలపరిచి పరలోకానికి వారసులుగా చేయవలసిన బాధ్యత అది విశ్వాసులపై కూడా ఉంది అన్న విషయం ఈ సందర్భాన్ని చదువుతుంటే మనకు అర్థమవుతుంది. వీళ్ళు అనుకూల పరిస్థితుల్లో కాదు, ప్రతికూల పరిస్థితుల్లో వాక్యాన్ని చెప్పి సంఘాన్ని స్థాపించిన వారు అంతియోకయలో. అయితే వీరి ద్వారా క్రైస్తవులైన అనేక మంది క్రైస్తవులయ్యారనే విషయం యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులకు తెలిసింది. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అలా అయితే వారిని ఇంకా వాక్యంలో బలపరచడానికి, వాక్యంలో స్థిరపరచడానికి, వాక్యంలో వారిని పెంచడానికి ఎవరిని పంపితే బాగుంటుంది మనలో నుంచి అని ఆలోచించి వాళ్ళంతా ఒక నిర్ణయానికి వచ్చారు. బర్నబాను పంపితే బాగుంటుంది అనుకున్నారు. బర్నబా గారిని పంపించారు. ఇప్పుడు బర్నబా గారు యెరూషలేము నుంచి అంతియోకయకు బయలుదేరారు. అలా అంతియోకయకు వచ్చినటువంటి బర్నబా గారు వారిని మీరు ప్రభువును హత్తుకోవాలను అని వారిని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తుంటాం కదండి. 23వ వచనంలో అతడు వచ్చి బర్నబా గారు దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును మీరు స్థిర హృదయముతో హత్తుకొనవలెనని వారిని అందరినీ హెచ్చరించెను. ఇతను ఎవరు అంటే పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరారు అంత్యోకయలో. ఇంకా బర్నబా గారు రాగానే ఇంకా సేవ ఉవ్వెత్తున ఎగిసిపడినట్టుగా మనం చూస్తున్నాం. సేవ అనేక మంది ప్రభువులోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం బర్నబా గారి రాకతో. అప్పుడు బర్నబా గారు వెంటనే పౌలు గారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే కొద్ది రోజుల పాటు పౌలు గారు అలానే బర్నబా గారు ఆ యెరూషలేములో కలిసి ఉన్నారు. నెంబర్ 1. రెండోది ఏంటంటే అసలు బర్నబా గారే కదా పౌలు గారిని పేతురు గారికి పరిచయం చేశారు. ఆ తర్వాత బర్నబా గారి ద్వారానే పౌలు గారు తార్సుకు పంపబడ్డారు అన్న సంగతి కూడా మనం 9వ అధ్యాయంలో మనం చదువుకుంటాం, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో. అయితే ఇక్కడ అంత్యోకయలో ఇతను ఉంటుండగా వెంటనే అయ్యో ఆ రోజు పౌలు గారిని తార్సుకు పంపించాము కదా, ఇక్కడ ఏమండి మీరు మ్యాప్లో మీరు చూడగలిగితే అంత్యోకయ నుంచి ఆ తార్సు పైన ఉంటుంది మనకు, తార్సు కిలికియాలో. ఇది సిరియా, అది కిలికియా. ఇక బర్నబా గారు బయలుదేరారు తార్సుకు. కారణం పౌలు గారు అక్కడ ఉండిపోయారు కదా, తార్సుకు పంపిది అని మనం అక్కడ చదువుకున్నాక 9వ అధ్యాయంలో. కనుక ఇప్పుడు బర్నబా గారు తార్సు కూడా చాలా పెద్ద పట్టణం, దీనికి కూడా చాలా పెద్ద చరిత్ర ఉంది తార్సు పట్టణానికి. పౌలు గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ 22వ అధ్యాయంలో సహస్రాధిపతితో నేను తార్సు అన్న గొప్ప పట్టణపు పౌరుడను అంటాడు. ఏంటండి తార్సు చాలా గొప్ప పట్టణమా? చాలా గొప్ప పట్టణం, అందుకే గర్వంగా చెప్పుకుంటాడు ఆ పట్టణాన్ని గురించి పౌలు గారు. ఇంతకీ ఏంటి ఆ పట్టణానికి ఉన్న చరిత్ర అంటే దీని గురించి కూడా ఆ బైబిల్పై అవగాహన అనేటువంటి ఆ ఎపిసోడ్లో బహుశా మేబీ 6వ భాగంలో అనుకుంటున్నాను. మీరు ఆ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు మీరు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పౌలు గారు ఆ పట్టణంలో ఉండి వాక్యం చెప్తూ అనేకం నడిపిస్తున్నాడని చెప్పాను. ఇక్కడి నుంచి బర్నబా గారు అంత్యోకయ నుంచి కేవలం పౌలు గారి కోసం అని చెప్పి తార్సుకొచ్చాడు. మొత్తానికి పౌలు గారిని వెతికి ఆ పౌలు గారిని కనుగొని పౌలు గారితో మాట్లాడి పౌలు గారిని ఇప్పుడు ఒప్పించి తార్సు నుంచి అంత్యోకయకు తీసుకొని వస్తున్నాడు. అంత్యోకయకు తీసుకొచ్చేసాడు. ఇద్దరు అంత్యోకయకు వచ్చేసారు. 1 సంవత్సరం పాటు ఇద్దరు అంత్యోకయలో ఉండి బ్రహ్మాండమైన పని చేశారు. బాగా కష్టపడ్డారు దేవుడి కోసం. అనేక మందిని సంఘంలో నడిపించారు. నిజం కలిసి చేస్తే సేవ ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడానికి పౌలు బర్నబాలు ప్రత్యక్ష సాక్షులుగా మనకు కనబడతారండి. ఇంకా దేవుడు వారికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే యెరూషలేములో ఉన్న వారిని కూడా మొట్టమొదట క్రైస్తవులుగా దేవుడు పిలవలేదులే, కానీ అంత్యోకయలో ఉన్నవారే మొట్టమొదట క్రైస్తవులు అనబడిరి అని అంత్యోకయ సంఘానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత చూడండి. తర్వాత ఇలా సంఘం చక్కగా డెవలప్ అవుతూ సంఘ కార్యక్రమాల్లో ఉంటున్న సమయంలో యెరూషలేము నుంచి ప్రవక్తలు వచ్చారు. వచ్చినటువంటి ప్రవక్తలు అంత్యోకయలో ఉన్న సంఘంతో మాట్లాడుతూ ఇదిగో రాబోయే రోజుల్లో భయంకరమైన గొప్ప కరువు ఒకటి రాబోతుంది అని చెప్పగానే వెంటనే ఆ పౌలు బర్నబాలు యెరూషలేములో సంఘానికి గొప్ప కరువు రాబోతుందని చెప్పగానే వెంటనే ఆ సంఘాన్ని అంతటిని కూర్చోబెట్టారు, మాట్లాడారు. ఆ సంఘం కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలి, మరి మీరు ఏం చేస్తారన్నప్పుడు అందరూ తమ శక్తి కొలది ఆ కానుక చందా తీసుకొచ్చి పౌలు బర్నబాల ముందు పెట్టారు. ఇది నిజంగా క్లౌదియా చక్రవర్తి కాలంలో జరిగిందని మీరు అదే 11వ అధ్యాయం మీరు 28, 29 వచనాలు మీకు కనపడుతుంది. క్లౌదియా చక్రవర్తి కాలంలో ఏమంటే జోసెఫస్ ఫ్లావియస్ అనే వ్యక్తి యూదా చరిత్రకారుడు కూడా ఈ కరువు వచ్చినట్టుగా, ఆ కరువులో చాలామంది తిండి లేక చనిపోయారని కూడా అతను చెప్పటాన్ని బట్టి చూస్తుంటే బైబిల్ ఎంత చారిత్రక గ్రంథమో, బైబిల్లో రాయబడిన ప్రతిదీ ఎంత వాస్తవికతతో కూడుకుందో మీకు అర్థం కావాలి. అయితే ఇక పోగు చేయబడిన చంద ఏదైతే ఉందో అది సంఘమంతా కూడా
పౌలు బర్నబా గారి ద్వారా ఆ యెరూషలేములో ఉన్న సంఘానికి పంపాలని వారు నిశ్చయించుకోవటం, వారి చేత ఆ కానుకను పంపటం అన్నది జరిగింది. వారు వచ్చారు యెరూషలేము సంఘానికి. ఇది పౌలు గారు క్రైస్తవుడైన తర్వాత లేదా మారిన తర్వాత ఇది ఎన్నవ మారు రావడం యెరూషలేమునకు? రెండవ మారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదట కేఫాను పరిచయం చేసుకున్న వాళ్ళని చెప్పి వెళ్ళాడు. 15 దినములు అక్కడ ఉన్నాడు. కేఫాతో పాటు యాకోబు గారిని కూడా ఆయన కలిశాడు అని పౌలు గారు స్వయంగా చెప్పటం గలతీ పత్రికలో మనం చూస్తుంటాం. అది మొదటిసారి అయితే, రెండవ మారు ఇదిగో పోగు చేయబడినటువంటి చందా తీసుకొని ఆ పౌలు బర్నబాలు ఇద్దరు కలిసి ఆ రెండవ మారుగా పౌలు గారు యెరూషలేమునకు వచ్చారు. అయితే ఇది 11వ అధ్యాయం. ఈ 11వ అధ్యాయం ఇంతటితో ముగుస్తుంది. ఇక 12వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ యాకోబును, అపోస్తలుడైన యాకోబును హేరోదు ఖడ్గంతో చంపటం, పేతురు గారిని చెరలో పెట్టడం, ఇదంతా కూడా మనం 11, 12 అధ్యాయాలు చదువుకుంటాం. ఆ తర్వాత హేరోదు కూడా పురుగులు పడి చనిపోవటం, అదే 12వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఆ తర్వాత వీళ్ళు పౌలు బర్నబాలు యెరూషలేము నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే యెరూషలేము నుంచి తిరుగు ప్రయాణమైనటువంటి వీరు వారితో వచ్చేటప్పుడు ఆ మార్కును కూడా వెంట పెట్టుకుని వచ్చారు అని మనం 12వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. 25వ వచనంలో, 12వ అధ్యాయం 25వ వచనంలో బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత, అనగా వారు తీసుకుని వెళ్ళినటువంటి చందా ఏదైతే ఉందో అది వారికి అప్పగించిన తర్వాత, వారి పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు కలిగిన యోహానును వెంట పెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి అన్నాడు. ఇంతకీ ఎవరండి మార్కు? మార్కు ఎవరు అన్నప్పుడు కొలసి 4:10 ప్రకారంగా బర్నబాకు సమీప జ్ఞాతి అని అంటాడు. అంటే చాలా దగ్గరి బంధువు. మరి కొంతమంది అంటారు బర్నబా గారికి మేనల్లుడు అంటారు. అయితే మార్కు గారిని వెంట పెట్టుకొని, ఇంకా మీకు ఈ మార్కు గారి గురించి పూర్తిగా తెలియాలా? ఇది కూడా ఆల్రెడీ మాట్లాడేశాను. మీరు పరిచర్యకు ప్రాధాన్యతనిచ్చిన మార్కు అని చెప్పి ఒక వీడియో ఉంటుంది, అది కూడా మీరు కింద ఆ డిస్క్రిప్షన్లో మీరు చూడవచ్చు. కనుక ప్రేమన దేవుని పిల్లలారా, ఇప్పుడు పౌలు బర్నబాలు వారితో పాటు ఎవరిని కూడా వెంట పెట్టుకొని వచ్చారు? మార్కును వెంట పెట్టుకుని ఎక్కడికి వచ్చేసారు? అంతియోకైకు వచ్చారు. ఒక్కసారండి పౌలు గారు మారిన తర్వాత ఎక్కడ మారాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, మళ్ళీ అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళాడు, అక్కడి నుంచి ఎక్కడెక్కడ ఈయన తిరిగాడు, ఎక్కడెక్కడ ఇతర ప్రయాణం చేశాడో ఏమంటే కన్ఫ్యూజన్ లేకుండా ఒక్కసారి ఫైనల్గా నేను చెప్తున్నాను, ఒక్కసారి మీరు జాగ్రత్తగా మనసు పెట్టి మీరు వినండి. ఆయన యెరూషలేము నుంచి బయలుదేరాడు దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను పట్టి బంధించడానికి. దమస్కులోనికి వచ్చేటప్పటికే పౌలు గారు మారిపోయాడు. దమస్కు సమీపంగా ఉన్నప్పుడే ప్రభు దర్శనాన్ని బట్టి. రైట్. ఇప్పుడు యెరూషలేము నుంచి దమస్కుకు వచ్చాడు పౌలు గారు. దమస్కులో కొద్ది రోజుల పాటు ఉన్నాడు. అక్కడ నుంచి పౌలు గారు అరేబియాకి వెళ్ళాడు. అరేబియా నుంచి మరలా పౌలు గారు దమస్కుకు వచ్చారు. ఇది సుమారు 3 సంవత్సరాల కాలం. దమస్కు నుంచి పౌలు గారు మరలా అపోస్తలులను పరిచయం చేసుకోవాలనే ఉద్దేశంతో యెరూషలేమునకు బయలుదేరి వచ్చేసాడు. యెరూషలేములో పేతురు గారిని, యాకోబు గారిని కలుసుకున్నారు. అక్కడ 15 రోజుల పాటు ఉన్నారు. అక్కడ నుండి మరలా అతని పైన కుట్ర జరిగింది, చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిసి అక్కడ ఉన్నటువంటి సహోదరులు ఆయనను తప్పించి ఆయనను కైసరేకు తోడుకొని వచ్చి తార్సులకు పంపించేశారు. తార్సులో కొంతకాలం పాటు అక్కడే ఉండి కొన్ని సంవత్సరాల పాటు సేవ చేసుకుంటూ ఉంటాడు. ఈలోపు బర్నబా గారు తార్సుకు వెళతాడు. అంతియోకైకి వచ్చిన బర్నబా గారు, తార్సుకు వెళ్ళినటువంటి బర్నబా గారు పౌలు గారిని కనుగొని పౌలు గారిని తీసుకొని అంతియోకైకు వచ్చాడు. అంతియోకైకి వచ్చినటువంటి పౌలు గారు 1 సంవత్సరం పాటు వారిద్దరు కలిసి అక్కడ సేవ చేస్తారు. ఆ తర్వాత రాబోతున్న కరువు దృష్ట్యా పోగు చేయబడినటువంటి కానుక తీసుకొని పౌలు బర్నబా గారు ఇద్దరు మళ్ళా తిరిగి యెరూషలేమునకు వెళ్ళారు. యెరూషలేమునకు వెళ్ళినటువంటి పౌలు బర్నబా గారు రెండో మరి యెరూషలేముకు వెళ్ళటం, వచ్చేటప్పుడు తిరుగు ప్రయాణంలో మార్కు గారిని కూడా వెంట పెట్టుకొని వచ్చేసారు. ఇంతటితో 12 అధ్యాయాలు మనకు చరిత్ర మనకు కనబడుతుంది. ఇక 13వ అధ్యాయం నుంచి పౌలు గారు బర్నబా గారిని పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకపరుచుకోవటం, పరిశుద్ధాత్మ చేత సేవ కొరకు పంపబడటం అన్నది మన 13వ అధ్యాయంలో చూస్తుంటాం. అంతేకాదు పౌలు గారిని, బర్నబా గారిని ప్రవక్తలుగా, బోధకులుగా పరిశుద్ధాత్మ దేవుడు వారి గురించి చెప్పటం అన్నది 13వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తుంటాం. ఇక 13వ అధ్యాయం నుంచి పౌలు గారు, బర్నబా గారు మొదటి సువార్త ప్రయాణానికి సిద్ధపడుతూ ప్రయాణాన్ని కొనసాగించినట్టుగా 13వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. ఏమండి, ఇంతవరకు పౌలు గారు మారిన తర్వాత ఏం జరిగింది అన్న విషయాన్ని మనం చూసాం. క్రీస్తు శకం పౌలు చరిత్ర. ఇక్కడ నుంచి పౌలు గారి జీవితంలో ఎన్నో మలుపులు, ఎన్నో పోరాటాలు, ఆయన జీవితంలో ఎన్నో
శ్రమలు, ఎన్నో హింసలు, ఎన్నో బాధలు. శ్రమ పెట్టినవాడు, హింసించినవాడు, బాధ పెట్టినవాడు ఇప్పుడు శ్రమ పడుతూ, హింసింపబడుతూ, బాధపడుతూ, చెరసాలలో వేయించినవాడు తానే చెరసాలలోనికి వెళ్ళిపోతూ, చంపినవాడు తానే చావటానికి వెళ్ళిపోతున్నట్టుగా అనేకమైనటువంటి ఆ సంఘటనలు పౌలు జీవితంలో మనం చూస్తుంటాం ఈ సువార్త ప్రయాణాలలో. ఒకటే అన్నాడు పౌలు గారు, ఇక జీవించుచున్నది నేను కాదు, నా యందు క్రీస్తే అన్నాడు. ఇక నేను నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, ఇక చావైతే లాభము అన్నాడు. నాకు ఏవైతే లాభకరములుగా ఉన్నాయో అవన్నిటిని కూడా నేను నష్టములుగా ఎంచుకున్నాను అని మాట్లాడుతుంటాడు పౌలు గారు. కనుక ప్రేమన దేవుని పిల్లలారా, నిజంగా పౌలు గారి జీవితంలోనండి యేసు ప్రభు పలికిన ఒకే ఒక్క మాట అండి, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు. ఒకే ఒక్క మాటకు ఎలాంటి కరుడుగట్టిన అతి క్రూరుడైన ఉగ్రవాదిగా, మత ఛాందసవాదిగా ఉన్న పౌలు ఒకే ఒక్క మాట అండి, సౌలా సౌలా నీవెందుకయ్యా నన్ను హింసించుచున్నావు అన్నాడు. వాస్తవానికి ఆ మాట అనేటప్పటికి ప్రభు ఎక్కడున్నాడని అక్కడ ఉన్నాడా? ప్రభు పరలోకంలో ఉన్నాడండి. గారు యేసుప్రభుని హింసించడం ఏంటి? పౌలు యేసుప్రభుని కాదు హింసిస్తుంది, క్రైస్తవులను. ఇంతకీ క్రైస్తవులు లేదా సంఘం అంటే, క్రైస్తవులు అంటే ఏమనుకుంటున్నారు? సంఘం అన్నా క్రైస్తవ్యం అన్నా అది క్రీస్తు శరీరం. అందుకే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చివరి మాటలో మనం చదువుకున్నప్పుడు సంఘము ఆయన శరీరము అంటాడు. అంటే క్రైస్తవుని టచ్ చేయటం అంటే, సంఘాన్ని పాడు చేయటం అని అంటే క్రీస్తు శరీరాన్ని పాడు చేయటం అని అర్థం. అందుకే నీవేళ నన్ను హింసించున్నావు, నా సంఘాన్ని అంటే నన్ను హింసిస్తున్నట్టు అన్నాడు. ఆ ఒక్క మాట అండి పౌలు జీవితాన్ని మార్చేసింది, యేసుప్రభు పాదాల దగ్గర పడేటట్టుగా చేసేసింది. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎన్ని మాటలండి మనం వింటున్నాం, ఎన్ని మాటలు నువ్వు విన్నావు ఇప్పటి వరకు. అలా అని పౌలంత క్రూరత్వం నీకేమీ లేదే, పౌలంత మత ఛాందస్వాది నువ్వేమీ కాదే, పౌలంత హింసకుడు నువ్వేమీ కాదే, పౌలంత దూషకుడు నువ్వేమీ కాదే. పౌలంత దూషకుడివి, హింసకుడివి, క్రూరుడివి, భయంకరుడివి కాకపోయినా అలాంటి భయంకరుడైన క్రూరుడైన పౌలే ఒక్క మాటలో ఇంతగా మారి ఇంతగా ప్రభు కోసం పనిచేసినప్పుడు నువ్వు వింటున్న ఈ మాటలకు, ఈ ప్రసంగాలకు నువ్వు ఇంకెంత గొప్పగా బ్రతకాలి, ఎంత గొప్పగా సేవ చేయాలి, ఎంత గొప్పగా ఆయన పాదాల మీద పడిపోవాలి, ఎంతగా నువ్వు దేవుని పరిచర్యలో ముందుండాలో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. ఇది పౌలు గారు మనకు నేర్పించే గొప్ప పాఠం. 3వ భాగం నుంచి మరికొన్ని అద్భుతమైనటువంటి విషయాలను మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.